హాయ్ గాయ్స్, వెల్కమ్ టు అవర్ ఏఎస్విఎస్ ఛానల్. ఈరోజైతే నేను దసరా నవరాత్రుల్లో మూడో రోజు అన్నపూర్ణాదేవి అవతారం కదండి. నేనైతే ఈరోజే పూజను స్టార్ట్ చేసుకున్నాను. మొదటి 2 రోజులు నాకు కుదరలేదు. మూడవ రోజు అన్నపూర్ణాదేవి అవతారం అని చెప్పి అన్నపూర్ణాదేవి విగ్రహం పెట్టుకొని పూజనైతే చేసుకున్నాను. ఆ వీడియో మీతో షేర్ చేసుకుందామని పోస్ట్ చేశాను. నా వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ముందుగా అయితే ఒక పీటను ఏర్పాటు చేసుకొని కింద బియ్యం పోసి పసుపు కుంకుమలు వేసి దుర్గామాత అమ్మవారి ఫోటోను మంచిగా చక్కగా తూడ్చి గంధము కుంకుమ బొట్లతో అలంకరించి పూలమాల వేసి ఇలా పటం అయితే ఏర్పాటు చేసుకున్నాను. తర్వాత మన ఏంటిది అని అంటే ఈరోజు అన్నపూర్ణాదేవి అవతారం 3వ రోజు కదండి. అందుకే అన్నపూర్ణాదేవి విగ్రహాన్ని ఈ లోటస్లో కొన్ని బియ్యం పెట్టి, ఎందుకంటే అన్నపూర్ణాదేవి అంటేనే అన్నం కదండి, అందుకే బియ్యం పెట్టి అందులో అమ్మవారిని అయితే కూర్చుండబెట్టాను. మనం ఏ పూజ చేసినా మొదటగా గణపతి పూజ చేస్తాం కదండి. వీలైతే పసుపు గణపతినైనా చేసుకోవచ్చు. నేనైతే విగ్రహం ఉందని విగ్రహం పెట్టుకున్నాను. తర్వాత ఇది నిత్య గౌరీ దేవి అన్నమాట. మన 9 రోజులు ఇప్పుడు పూజ చేసుకున్నప్పుడు ఈ గౌరీదేవిని కూడా పూజించే చాలా మంచిది కదండి. అందుకే నిత్య గౌరీదేవి నా దగ్గర ఉంటే ఆ పసుపు గౌరీదేవిని కూడా ఈ లోటస్లో పెట్టి పూజలో పెట్టుకున్నాను. ఈరోజైతే అమ్మవారికి ప్రసాదంగా కొబ్బరి అన్నం కూడా నైవేద్యంగా చూపించాను. దసరా నవరాత్రుల్లో మనకు వీలైతే చివరి 3 రోజులు కానీ మొదటి 3 రోజులు కానీ ఒక్క రోజైనా సరే అమ్మవారిని ఆరాధిస్తే చాలా సంతోషంగా అనిపిస్తుందండి. నేనైతే మొదటి 3 రోజులు చేద్దామని చెప్పి అనుకున్నాను, కానీ మొదటి 2 రోజులు నాకు కుదరలేదండి. అందుకే ఈరోజు 3వ రోజు అని చెప్పేసి అన్నపూర్ణాదేవి అలంకరణ అని చెప్పేసి నేను ఇంట్లో పూజనైతే స్టార్ట్ చేశాను. నేను మనసులో సంకల్పం చేసుకున్నానండి 3 రోజులు దీపం వెలిగిస్తానని. ఇదండి స్టోన్ది, మన ఆన్లైన్లో దొరుకుతుంది, అఖండ దీపం టైపు. ఇది కూడా నేను వెలిగించాను. ఇది ఏంటంటే ఇందులో కలశం పెట్టడం కానీ తర్వాత అఖండ దీపం వెలిగించడం కానీ అవి ఏమీ లేకుండా కేవలం అమ్మవారి పటం మాత్రమే పెట్టి నేనైతే పూజ చేసుకుంటున్నానండి. ఈ పూజ అనంతరము మధ్యాహ్నము అన్నము తిని తర్వాత టిఫిన్ చేస్తున్నాను. పొద్దంతా ఉపవాసం ఉండాలనుకునే వాళ్ళు ఉపవాసం ఉండొచ్చండి. నాకు కొంచెం ఆరోగ్యం సహకరించదండి, అందువల్లనే నేను మధ్యాహ్నం భోజనం చేసి రాత్రి టిఫిన్ చేస్తానని మొక్కుకున్నాను అమ్మవారికి. ఈ 3 రోజులైతే ఉల్లి వెల్లుల్లి లేకుండా ఆహారం తీసుకుంటానని కూడా చెప్పాను అమ్మవారికి. అలానే సంకల్పం చేసుకున్నాను. మనము ఈ పూజ చేసినప్పుడు ఎప్పుడైనా ఏ పూజలైనా ఏ దీక్షలైనా తీసుకున్నప్పుడు ఉల్లి వెల్లుల్లి లేకుండా ఆహారం తీసుకుంటే చాలా మంచిదండి. సాత్వికమైన ఆహారం చాలా మంచిది. నేనైతే ఈరోజు ముందుగా పూజనైతే పొద్దున్న పూట స్టార్ట్ చేశానండి. సాయంత్రం నవరాత్రులు అంటేనే సాయంత్రం పూట పూజ చేస్తాం కదండి. సాయంత్రం అష్టోత్తరాలు తర్వాత అమ్మవారిని అన్నీ చేసుకోవడము పూజ చేయడం ఉంటుంది. పొద్దున మాత్రం ఓన్లీ దీపం ధూపం నైవేద్యం అని చెప్పేసి దీపం ముట్టించేసి నైవేద్యం చూపించాను. సాయంత్రం మళ్ళీ నేను నైవేద్యంగా ప్రసాదం వండి గణపతి ఈరోజు బుధవారం కదండి, గణపతికి పూజ చేసుకొని గణపతి అష్టోత్తరాలు చదువుతూ పుష్పాలను సమర్పించాను. తర్వాత అన్నపూర్ణాదేవి అష్టోత్తరాలు చదువుతూ అన్నపూర్ణాదేవికి పూలైతే సమర్పించాను. ఇది పొద్దున పూజ అండి. పొద్దున మామూలుగా దీపాలు వెలిగించేసి ఏదైనా పండు ఉంటే పండైనా పెట్టచ్చు, వీలైతే నైవేద్యం. నేను ఏంటంటే మా ఎదురుగా మహంకాళి అమ్మవారి గుడి ఉంటుందండి, ఆ అమ్మవారికి ఈరోజు కొబ్బరి అన్నం నైవేద్యంగా తీసుకెళ్ళాను, అందుకే అక్కడ పంచిపెట్టాను. ఇక్కడ ఇంట్లో కూడా అమ్మవారికి కొబ్బరి అన్నం నైవేద్యంగా పెట్టాను. వీలైతే 2 పూటలు నైవేద్యం వండి పెట్టగలిగితే చాలా మంచిదండి. లేదు అనుకుంటే కనీసం సాయంత్రం వేళైనా అమ్మవారికి నైవేద్యం వండి చూపిస్తే చాలా మంచిది. నేనైతే కొబ్బరి అన్నం వండానని చెప్పేసి గుడిలో ఇచ్చేసాను. ఇంట్లో కూడా అదే నైవేద్యం అమ్మవారికి చూపించాను. పొద్దున మన దగ్గర వండలేము అనుకుంటే ఏదైనా పండైనా పెడితే సరిపోతుంది. సాయంత్రం వేళ మాత్రం ఏదైనా వండిన ఆహారం అమ్మవారికి చూపిస్తే మంచిది. అది మనం స్వీకరించాలండి పూజ అనంతరం. చూసారు కదా, దీపాలు వెలిగించేసి పూలతో అలంకరణ చేసి హారతి ఇచ్చేసాను. తర్వాత అమ్మవారికి కొబ్బరన్నం నైవేద్యం పెట్టాను.
నాకైతే చాలా మంచిగా అనిపించిందండి. ఇది నేను మొదటిసారి చేశాను. చాలామందికి అనుకోవచ్చు దుర్గాదేవి నవరాత్రులు ఇంట్లో చేసుకోవాలంటే ఎలా అనంటే మనము అఖండ దీపము పెట్టడము, తర్వాత కలశము పెట్టడము అవి పెడితే చాలా నియమనిష్టలు పాటించాలండి. ఇలా పీఠం పెట్టి ఫోటోని పెట్టి చేసుకుంటే మనం నార్మల్గా ఉంటే సరిపోతుంది. వీలైతే నేల మీద పడుకోవడము కంపల్సరీ బ్రహ్మచార్యం పాటించాలండి. మాంసాహారం తినకూడదు, ఇంట్లో మాంసాహారం కూడా వండకూడదు. ఈ నవరాత్రుల్లో మనం ఎంత నియమనిష్టలతో అమ్మవారిని పూజిస్తే అంతే పుణ్య ఫలితం అయితే దక్కుతుందండి. నేను అందుకే ఈసారి మొదటి పెట్టి స్టార్ట్ చేశాను. వీలైతే ప్రతి సంవత్సరం చేయాలనుకుంటున్నాను. బాయ్ ఫ్రెండ్స్.